Hello, hi. So this is your English faculty presenting myself before you for Shyam's English lectures. So today let us go on with the words. So ఈరోజు మనం words the Hindu as well as the Times రెండు newspapers నుంచి cover చేస్తున్నాం. And the first series నుంచి these words are from. So the first word నుంచి these are from the Times. So Times నుంచి తీసాము first నుంచి and తర్వాత the Hindu newspaper will be continuing. Okay, so the first word for today, it's wetting knot. Okay, wetting knot. Wetting is a gerund. So ikkada matram knot ante mudi. Knot is a noun which means a complex problem. Knot ante a complex problem. Okay, so knot anedi noun, wetting anedi gerund kaani here it is acting as an adjective. సో వెట్టింగ్ అనేది జెరండ్ కానీ హియర్ ఈ వర్డ్లో అది ఎలా యాక్ట్ చేస్తుంది యాడ్జెక్టివ్గా యాడ్ చేస్తుంది అండ్ నాట్ ఇస్ అ నౌన్. నౌ సీ ద మీనింగ్. సో వెట్టింగ్ అంటే ఏంటి ద థరో ఎగ్జామినేషన్ ఆర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ సంథింగ్. వెట్టింగ్ అంటే ఏంటి ద థరో ఎగ్జామినేషన్. సో థరోగా ఎగ్జామిన్ చేయడం, థరోగా స్టడీ చేయడం, థరోగా ఇవాల్యుయేట్ చేయడం ఇస్ కాల్డ్ వెట్టింగ్. మరి నాట్ అంటే ఏంటి ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఆర్ ఎ ఛాలెంజ్. ఛాలెంజ్ అంటే కూడా ప్రాబ్లమ్ అనే కదా అర్థం. సో నాట్ మీన్స్ ఎ కాంప్లెక్స్ ఛాలెంజ్ ఆర్ అ ప్రాబ్లమ్. నౌ గో విత్ ద సినోనిమ్స్ చూడండి. అనాలిసిస్, ఇన్స్పెక్షన్, స్క్రూటనీ, పెరుజాల్. ఓకే, యాంటోనిమ్స్ చూడండి. ఇగ్నోర్ సీరియస్గా ఎగ్జామిన్ చేయడం, మరి దానికి ఆపోజిట్ ఏంటి లైట్ తీసుకో అని వదిలేయడం కదా. సో ఇట్స్ ఇగ్నోర్, అవాయిడ్, అన్చెక్, అన్వెట్. సో యూసేజ్ చూడండి. ద ఫస్ట్ వన్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్, ఇక్కడ ఒకటే ఉంది, న్యూస్ పేపర్ నుంచే తీసాము అది కూడా. వెట్టింగ్ నాట్ అంట. ఇట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లమ్ టు బీ ఎగ్జామిన్డ్ థరోలీ. ఏంటి ఇంతకీ అంటే న్యూ స్పౌసెస్ ఆఫ్ యుఎస్ సిటిజన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళి యూఎస్లో సెటిల్ అయిపోయిన చాలామంది మన రిలేటివ్స్ ఉండుండొచ్చు. వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళే ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఇక్కడ స్పౌస్ అంటే వైఫ్ అవుతారు, హస్బెండ్ అవుతారు. అంటే ఇక్కడ నుంచి సెటిల్ అయిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకవేళ ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకుంటే మరి ఇక్కడ నుంచి వాళ్ళ పార్ట్నర్ని తీసుకెళ్ళాలి కదా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా స్పౌస్ అవ్వచ్చు. ఇప్పుడు నేనున్నాను, నాకు మా హస్బెండ్ స్పౌస్ అవుతారు, మా హస్బెండ్కి నేను స్పౌస్ అవుతాను. ఓకే, అలా అన్నమాట. సో ఇప్పుడు ఈ కొత్తగా ఎవరైతే పెళ్లి చేసుకొని యుఎస్ వెళ్తున్నారో నౌ దే ఆర్ ఫేసింగ్ సమ్ టఫ్ చెక్స్. వాళ్ళకి చెక్స్ అనేవి అంటే చెక్కింగ్ అనేది చాలా టఫ్గా జరుగుతుందంట అండర్ ద ట్రంప్ రెజైమ్. రెజైమ్ మీన్స్ గవర్నమెంట్ ఆర్ రూల్. మనకు తెలిసి ఈ వర్డ్ ట్రంప్ రూల్లో, ట్రంప్ గవర్నమెంట్లో కొత్తగా పెళ్ళయి వెళ్ళిన స్పౌసెస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దే ఆర్ ఫేసింగ్ టఫ్ చెక్స్. చాలా టఫ్గా చెక్ చేస్తున్నారు అని ఈ స్టేట్మెంట్ అర్థం. నెక్స్ట్ వన్ ఎఫిడవిట్. ఓకే, ఎఫిడవిట్ అంటే చూడండి ఇట్స్ అ రిటర్న్ అగ్రిమెంట్. ఎఫిడవిట్ అంటే ఏంటి రిటర్న్ అగ్రిమెంట్ ఆర్ రిటర్న్ స్టేట్మెంట్ కన్ఫర్మ్డ్ బై ఓత్. ఇక్కడ ఓత్ అంటే ప్రామిస్. ఓకే, సో మనం చాలా అగ్రిమెంట్స్ చేసుకుంటాం. డబ్బు అప్పు తీసుకునేటప్పుడు ఇట్లాంటి బాండ్ పేపర్స్ మీద సైన్ చేస్తాం. పలానా ఇయర్లో పలానా టైంకి నేను అప్పు తీర్చేస్తాను, లేదంటే మీరు నా ఇల్లు లేదంటే నా పొలమో మీరు తీసేసుకోవచ్చు. ఇట్లాంటి బాండ్స్ మీద మనం సైన్ చేస్తాం. ప్రామిస్ అంటే ఇక్కడ ఏంటి అంటే అండర్ సైన్డ్. ఇది ఎవరిదో అఫిడవిట్ కాబట్టి వాళ్ళ నేమ్స్ ఇక్కడ బ్లాక్ చేశారు అంతే. ఓకే, సో దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్. రేపు పొద్దున్న లేదు అంటే ఏం చెప్పాలి మనం ఈ అఫిడవిట్ కోర్ట్కి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఇదిగోండి ఆ రోజున బాండ్ రాశారు, సిగ్నేచర్ కూడా చేశారు చూడండి. సో అఫిడవిట్ ఈజ్ సంథింగ్ లైక్ అ రిటర్న్ అగ్రిమెంట్ ఆర్ రిటర్న్ స్టేట్మెంట్. రాసి ఉన్న స్టేట్మెంట్, నోట్తో చెప్పింది కాదు. సినోనిమ్స్ చూడండి. డిక్లరేషన్, అటెస్టేషన్, టెస్టిమోనీ అనొచ్చు. యాంటోనిమ్స్ డీనియల్, రిట్రాక్షన్, డిజవోవల్, డినాన్సియేషన్. ఇంతకీ అఫిడవిట్ అనేది ఒక నౌన్ అన్నమాట. తెలుగులో ప్రమాణ పత్రం. యూసేజ్ చూడండి. ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ టైమ్స్. కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏం చేసిందంట ఒక అఫిడవిట్ ఫైల్ చేసిందంట ఇన్ సుప్రీం కోర్ట్. ఎవరికి వ్యతిరేకంగా ఫైల్ చేసిందంట అగెయిన్స్ట్ తెలంగాణస్ పిటిషన్. తెలంగాణ ఏదో పిటిషన్ చేస్తే సుప్రీంకోర్టుకి దానికి అగెయిన్స్ట్గా అఫిడవిట్ని ఏం చేసింది ఫైల్ చేసింది. ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద ఫార్మర్ ఎంప్లాయీ స్వోర్ అన్ అఫిడవిట్ రిలేటింగ్ టు హిస్ క్లైమ్ ఫర్
ఫేర్ డిస్మిసల్. ఇక్కడ ఒక ఫార్మర్ అంటే ఎక్స్ ఎంప్లాయీ ఏం చేశారంటే ఒక ఎఫిడవిట్ని ప్రామిస్ చేశారంటే ఒక ఎఫిడవిట్లో సైన్ చేశారు. ఓకే, ఇంతకీ దేనికి రిలేటెడ్గా తను అగ్రిమెంట్ మీద సైన్ చేశారు అంటే హిస్ క్లెయిమ్ ఫర్ అన్ఫేర్ డిస్మిసల్. నన్ను అన్ఫేర్గా తీసేశారు జాబ్లో నుంచి, నాకు ప్రాపర్ రీజన్ ఏమీ చెప్పలేదు అని ఒక క్లెయిమ్ రాసి దాని కింద సంతకం చేసి ఒక రిటర్న్ స్టేట్మెంట్ అనేది ప్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ వన్ హర్ల్డ్. హర్ల్డ్ అంటే చూడండి విసిరి వేయడం, ఈడీ ఫామ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ అ వర్బ్. ఓకే, మీనింగ్ చూడండి త్రో ఆర్ ఇంపెల్ విత్ గ్రేట్ ఫోర్స్, ఒక ఫోర్స్తో విసిరేస్తే దట్ ఈస్ కాల్డ్ హర్ల్డ్. చూడండి ఈ అబ్బాయి ఫోర్స్తో విసురుతున్నాడు కదా. సినోనిమ్స్ చూడండి త్రో, టాస్, లాంచ్, ప్రొపెల్, కాస్ట్ అనొచ్చు. సో యాంటోనిమ్స్ చూడండి క్యాచ్ అనొచ్చు, హోల్డ్, గ్రిప్, స్నాచ్, గ్రాబ్. Usage చూడండి the first one in the newspaper The Times. They hurled bombs and blamed us for the Waqf Act. Victim said. Victim అంటే బాధితుడు. ఇక్కడ ఒకరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎందుకు మీరు బాంబ్స్ విసిరారు అని అడుగుతుంటే అతను చెప్తున్నాడు అయ్యయ్యో బాంబ్స్ విసిరింది మేం కాదండి ఇంకా ఎవరో, వాళ్ళు వక్ఫ్ యాక్ట్ రీజన్ చెప్పి బాంబ్స్ విసిరేశారు, సో అది కాస్త మా మీద వచ్చింది, కానీ మీరేం చేస్తున్నారు మేమే చేసామేమో అని మమ్మల్ని నిందిస్తున్నారు. నో, ఇప్పుడు వాళ్ళు చేసిన యాక్ట్ వల్ల మేము మా ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది, కానీ అది చేసింది మాత్రం మేం కాదు వేరే ఇంకెవరో అని చెప్తున్నారు. విక్టిమ్ అంటే నిందితుడు. ఓకే, నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఇన్ జనరల్ రాయటర్స్. రాయటర్స్ అంటే ప్రొటెస్ట్లు చేసేవాళ్ళు, ధర్నాలు చేసే వాళ్ళని రాయటర్స్ అంటారు. హర్ల్డ్ అ బ్రిక్ త్రూ ద విండ్ స్క్రీన్. ఇక్కడ ఒక రైటర్స్ ఉన్నారు, రాయటర్స్ ఉన్నారు. రాయటర్స్ అంటే ధర్నా చేసే మనుషుల్ని రాయటర్స్ కదా, ధర్నాని రాయట్ అంటాం. ఓకే, రాయట్ ధర్నా చేసే వాళ్ళని రాయటర్స్ అంటాం. సో ఇక్కడ రాయటర్స్ ఏం చేశారంట, ఒక బ్రిక్ని తీసుకొని విండ్ స్క్రీన్కి ఇసిరేసారంట. విండ్ స్క్రీన్ అంటే ఇప్పుడు కార్కి లారీకి ముందు ఒక మిర్రర్స్ ఉంటాయి చూసారా, వాటిని విండ్ స్క్రీన్ అంటాం. మనం వాటిని అక్కడ ఆ మిర్రర్ చూసి డ్రైవ్ చేస్తాం. ముందు ఫ్రంట్లో ఉండే పెద్ద అద్దంని విండ్ స్క్రీన్ చెప్తాం. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ప్లండర్. ప్లండర్ అనేది ఇది ఒక వర్బ్గా యాక్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ ఆల్సో నౌన్. ప్లండర్ అంటే ఏం లేదు, ఇట్లా ఫోర్స్ఫుల్గా బలవంతంగా ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా లాక్కొని దొబ్బుకొని వెళ్ళిపోవడం. ఓకే, సో టు స్టీల్ గూడ్స్ టిపికల్లీ యూజింగ్ ఫోర్స్, బలవంతంగా. అండ్ ఇన్ టైమ్ ఆఫ్ డిజార్డర్, ఎక్కడ ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, కొన్నిసార్లు ఇట్లా దొంగతనాలు జరుగుతాయి. ఎక్కడైనా గొడవ జరుగుతుంది అనుకోండి, దొంగలు సైలెంట్గా వచ్చి ఆ గొడవలో దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు. అంటే దొంగతనంలో అందరూ కన్ఫ్యూజ్డ్గా ఉంటారు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఉండదు జనాలకి, వాళ్ళ థింగ్స్ పెట్టుకోవాలి జాగ్రత్తగా అని. అప్పుడు ఈ పని వాళ్ళు అనేవి వాళ్ళ పనితనం చూపిస్తూ ఉంటారు. ఓకే, సో దీన్ని ఇంకెట్లా చెప్పచ్చు, ద వైలెంట్ అండ్ డిజానెస్ట్ ఎక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ. వైలెంట్గా ప్రాపర్టీని దక్కించుకోవడం, ఓకేనా, డిజానెస్ట్గా బలవంతంగా ప్రాపర్టీని దక్కించుకోవడం. సినోనిమ్స్ చూడండి లూట్, రాబ్, పిల్లేజ్, స్పాలియేట్, రాబరీ, ర్యాపైన్ అనొచ్చు. యాంటోనిమ్స్ చూడండి preservation, protection, restore, conserve, guard. Usage చూడండి the first one in the newspaper. Copy, paste, prompt, plunder. కాపీ చేయండి, పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసిన దాని నుంచి బ్రింగ్ అవుట్ సంథింగ్, ఏదో ఒకటి వెలికి తీయండి, అండ్ తర్వాత ఏం చేయండి, దొంగతనం చేసేయండి. సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్ రిగార్డింగ్ సమ్ ఇష్యూ ఇన్ ద న్యూస్ పేపర్. నెక్స్ట్ ఇన్ జనరల్ ద సిటీ విట్నెస్డ్ బ్లడ్ షెడ్. ఇక్కడ ఒక సిటీ ఉంది, అయితే సిటీలో అందరూ ఏమి చూశారు అంటే బ్లడ్ షెడ్. ఎక్కడ చూసినా బ్లడ్ బ్లడ్ బ్లడ్, ఎక్కడ చూసినా చంపేసుకోవడాలు, నరికేసుకోవడాలే. తర్వాత డిస్ట్రక్షన్, మరి చంపేసుకోవడాలు నరికేసుకోవడాలు జరిగితే ఏమవుతుంది, డిస్ట్రక్షన్ జరుగుతుంది కదా. సో రోడ్డు మీద ఉన్న షాప్స్ ముయిపిచ్చేస్తారు, జనాలకి కొట్టేస్తారు, అంత డిస్ట్రక్ట్ అయిపోతుంది. అండ్ ఇలా ఉన్నప్పుడు దొంగతనాలు, ఈ పనిమంతులు ఏం చేస్తున్నారు, వాళ్ళ పని చూపిస్తున్నారు, విచ్ ఇస్ కాల్డ్ స్టీలింగ్ కదా. వాళ్ళేమో కొట్టుకోవడంలో బిజీగా ఉంటారు, ఇంకొంతమంది ఏమో డిస్ట్రక్షన్లో బిజీగా ఉంటారు, వీళ్ళు మాత్రం దొంగతనంలో బిజీగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్ జిట్టర్. జిట్టర్ అంటే వణుకు, బెదురు అంటే సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే ఫీలింగ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ నర్వస్నెస్. కొంతమందికి నర్వస్నెస్ ఎక్కువ కదా, సో ప్రతిదానికి భయపడిపోతారు. మాట్లాడమ్మా అంటే చెమటలు పట్టేస్తాయి, చెప్పమ్మా అంటే చెమటలు పట్టేస్తాయి,
ఓకే, దిస్ ఇస్ కాల్డ్ నర్వస్నెస్. ఓకే, ఇది ఒక నౌన్గా యాక్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం వర్బ్గా కూడా యాక్ట్ చేస్తుంది. చూడండి, మాట్లాడమనేసరికి అతను ఏం ఫీల్ అవుతున్నాడు, చెమటలు, అమ్మ మాట్లాడాలా, కొంతమందికి చేతులు చల్లగా అయిపోతాయి, కాళ్ళు చల్లగా అయిపోతాయి, స్వెట్ వచ్చేస్తుంది, టెన్షన్ ఫీల్ అవ్వడం ఇస్ కాల్డ్ నర్వస్నెస్. సినోనిమ్స్ చూడండి, అన్ఈజీనెస్, యాంగ్జైటీ, టెన్షన్, ట్రెంబ్లింగ్, రెస్ట్లెస్నెస్. దీనికి యాంటోనిమ్స్ ఏంటి, కూల్, బిందాస్, కామ్, రిలాక్స్డ్, బీ స్టిల్. కొంతమందికి ఎలాంటి నర్వస్నెస్ ఉండదు, ఈజీగా మాట్లాడేస్తారు, ఈజీగా చేసేస్తారు, పెద్దగా ఏమీ యాంగ్జైటీ, టెన్షన్ ఫీల్ అవ్వరు అనమాట. Okay, so be still. Usage చూడండి, the first one in the newspaper, FPIs. So FPI అంటే foreign policy investors అన్నమాట. foreign policy investors. వీళ్ళు ఏం చేశారు, విత్డ్రా చేశారు. విత్డ్రా అంటే వెనక్కి తీసుకున్నారు. ఏం వెనక్కి తీసుకున్నారు, ₹31.6,000 crores వెనక్కి తీసేసుకున్నారంట. దేంట్లో నుంచి అంటే ఫ్రమ్ స్టాక్ మార్కెట్స్ అంటాం కదా, కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్లో. సో ఏదైతే వీళ్ళు ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ 6,000 crores, 31.6,000 crores-ని ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దాన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారంట. సో ఎందుకు తీసేసుకున్నారు అంటే ఆన్ టారిఫ్ జిట్టర్స్ ఇన్ ఏప్రిల్. సో మనం చూసాము లాస్ట్ మంత్, లేదంటే ఈ ఏప్రిల్ మంత్ స్టార్టింగ్ నుంచి ట్రంప్ గారు టారిఫ్లు చూసాం, ట్యాక్సులు చూసాం, అందరి మీద గుద్ది పడేశారు ట్యాక్సులు కదా. సో ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఫారెన్ పోర్ట్ఫోలియో పాలసీ వాళ్ళు భయపడి, ఈ ట్రంప్ ఏంట్రా బాబు ఇన్ని ట్యాక్స్లు వేస్తున్నాడు అని భయపడి ఏదైతే అమౌంట్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో దాన్ని మళ్ళీ ఏం చేశారు, వెనక్కి తీసుకున్నారు. అవుట్ ఆఫ్ నర్వస్నెస్, టెన్షన్, అమ్మో ఈయన ఇంకెంత ట్యాక్స్లు వేస్తాడు, అయ్యి బాబాయ్ నా డబ్బు పోతుంది అన్న టెన్షన్లో దే విత్డ్రా. ఓకే, సెకండ్ వన్ ఇన్ జనరల్, ద పోల్స్ హ్యావ్ కాజ్ సమ్ జిట్టర్స్. సో మనకి ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది, అందరికీ యాంగ్జైటీ కదా, ఏ ఏరియాలో ఎవరు విన్ అవుతున్నారు, సో యాంగ్జైటీ. సో ఇక్కడ పోల్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్ పోల్స్ జరుగుతున్నప్పుడు ఏముంటుంది, ఆబ్వియస్లీ జిట్టర్ ఉంటుంది, నర్వస్నెస్, టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రీమార్డియల్. ఓకే, ప్రీమార్డియల్ అంటే ఆది నుండి, ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఓకే, సో ఫ్రమ్ ద ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పుట్టాం కదా, మీరు నేను పుట్టాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ అమ్మ బొజ్జలో ఏమొస్తుంది, ఫస్ట్ యోక్ సాక్ బిల్డప్ అవుతుంది. ఆ యోక్ సాక్లో తర్వాత ఏమవుతుంది, ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో డెవలప్ అయ్యి మనం తర్వాత 9 monthsకి పుడతాం, 8 months 10 months అట్లా పుడతాం కదా. సో ఆది నుండి ద ఫస్ట్ ఇనీషియల్ థింగ్ ఫర్ అ బేబీ టు బి బార్న్ ఇస్ అ యోక్ సాక్. ఒక బేబీ పుట్టాలంటే ఫస్ట్ కావాల్సిందేంటి, ఒక యోక్ సాక్, అమ్మ యొక్క యోక్ సాక్. ఓకే, మీనింగ్ చూడండి, ఎగ్జిస్టింగ్ ఎట్ ఆర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ టైమ్, మొట్టమొదటి నుంచి, ఫ్రమ్ ద బిగినింగ్, ఫస్ట్ నుంచి మనం పుట్టాలంటే ఫస్ట్ ఉండాల్సింది యోక్ సాక్. చూడండి, హ్యూమన్ ఎంబ్రియో, ఇందులో యోక్ సాక్లో ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్, హ్యూమన్, ఆర్ ఇట్ ఇస్ కాల్డ్ యోక్ సాక్ ఆర్ హ్యూమన్ సాక్. ఓకే, సో దీని సినోనిమ్స్ చూడండి, ప్రైమివియల్ అనొచ్చు, ఏన్షియంట్, ఎర్లియస్ట్, ఇన్స్టింక్టివ్, ప్రిమిటివ్, ఇన్సెప్షన్. ఓకే, యాంటోనిమ్స్ అడ్వాన్స్డ్, డెవలప్డ్, ఫైనల్, మోడర్న్. Usage చూడండి, the first one in the newspaper, the aim is not only to deal with diabetes. ఇక్కడ మన మెయిన్ పర్పస్ డయాబెటీస్తో డీల్ చేయడం మాత్రమే కాదు, ఎవరిలో ఇన్ ప్రెగ్నెన్సీ, ఎవరైతే అమ్మ ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళల్లో ఫస్ట్ అన్ని చెకప్స్ చేస్తారండి. బ్లడ్ ప్రెషర్ చూస్తారు, థైరాయిడ్ చూస్తారు, డయాబెటీస్ చూస్తారు. ఓకే, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేస్తారు. అప్పుడే దాన్ని బట్టి బేబీ గ్రోత్ని వారు రేట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళల్లో మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే డయాబెటీస్ మాత్రమే చూడడం అని కాదు, ఇంకా మెయిన్ ఏమేంటి, బట్ ఆల్సో టు ప్రివెంట్ ఇట్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ త్రూ ప్రీమార్డియల్ ప్రివెన్షన్. వచ్చిందా లేదా అని చూడడం ఇంపార్టెంట్ కాదు, కానీ అసలు రాకుండా చేయడం అనేది ద ఇనీషియల్ థింగ్ అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో టు ప్రివెంట్ ఇట్ ఇస్ ద ఇనీషియల్ థింగ్, టు ప్రివెంట్ ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ స్టేట్మెంట్ ఇన్ జనరల్, ద ప్రీమార్డియల్ ఓషన్స్. ఓషన్స్ అనేవి ఎక్కడున్నాయి, ఎవరండి ఓషన్స్ని ఇంట్రడ్యూస్ చేశారంటే మనకి ద స్టార్టింగ్ పాయింట్ తెలీదు, బట్ ఓషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఏన్షియంట్, విచ్ ఇస్ ప్రీమార్డియల్. ఓకే,
The next one, repeal. Repeal అంటే ఏంటి చూడండి, రద్దు చేయు, కొట్టివేయు. ఇది వర్బ్ గాను యాక్ట్ చేస్తుంది, నౌన్ గా కూడా యాక్ట్ చేస్తుంది. ఇంతకీ రిపీల్ అంటే ఏంటి? ఆఫీషియల్లీ క్యాన్సిల్, ఏదైనా ఒకటి ఆఫీషియల్ గా క్యాన్సిల్ చేయడం, యాజ్ పర్ లా, చట్టపరంగా, ఆర్ యాజ్ పర్ ది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఓకే, దీన్ని ఇంకా ఎట్లా చెప్పచ్చు? డిక్లేర్ ఇన్వాలిడ్, ఏదైనా ఒకటి ఇన్వాలిడ్ గా డిక్లేర్ చేయడం. సో దీని సినోనిమ్స్ చూడండి, రివోక్, annul, rescind, nullify, abrogate. Antonyms చూడండి, enact, ratify, introduce, initiate. Now go with the usage. The first one, pause, review, repeal, amendment to RTI Act. Jairam tells Vaishnav, ఏం చెప్పారు? పాజ్ చేయమన్నారు. పాజ్ అంటే కొంతసేపటి కాపడం. పాజ్ చేసి రివ్యూ చేయండి, మళ్ళీ చెక్ చేయండి, తర్వాత రిపీల్ చేయండి, ఆఫీషియల్గా క్యాన్సిల్ చేయండి. ఏమి క్యాన్సిల్ చేయాలి? అమెండ్మెంట్ టు ఆర్టీఐ యాక్ట్. ఆర్టీఐ యాక్ట్ తెలుసు ఎప్పుడు వచ్చింది? అది 2005లో వచ్చింది ఆర్టీఐ యాక్ట్. సో ఆర్టీఐ యాక్ట్లో ఏవైతే మీరు అమెండ్మెంట్స్ చేయాలనుకుంటున్నారో వాటిని పాజ్ చేయండి, మళ్ళీ చెక్ చేయండి, ఫైనల్గా ఆఫీషియల్గా డిజప్రూవ్ చేయండి. ఓకేనా అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు అంటే జై రమేష్ గారు చెప్తున్నారు. Now who is this Jai Ramesh? This Jai Ramesh is the secretary of Congress party. Okay, Jai Ramesh garu, Jairam Ramesh. Jairam Ramesh garu secretary of Congress party. Okay, so evariki chepparu? Vaishnav gariki chepparu. Intaki Vaishnav garu evaru ante he or she is Ashwini Vaishnav peru. Might be she, avida. Okay, Ashwini Vaishnav. Now who is she ante she is the Union Information Minister. ఓకే, యూనియన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్, ఆవిడకి ఈయన చెప్పారు ఈ స్టేట్మెంట్. నౌ గో విత్ ద సెకండ్ వన్. ఇన్ జనరల్ ద లెజిస్లేషన్ వాజ్ రిపీల్డ్ ఆఫ్టర్ అ లాంగ్ స్ట్రగుల్ ఇన్ ద పార్లమెంట్. ఇక్కడ ద లెజిస్లేషన్ అంటే ద యాక్ట్ అవ్వచ్చు, ద బిల్ అవ్వచ్చు. ఒక బిల్ ఏదైతే ఉందో దాన్ని రిపీల్ చేశారు, అఫీషియల్గా క్యాన్సిల్ చేశారు. ఎప్పుడు అంటే ఆఫ్టర్ అ లాంగ్ స్ట్రగుల్, చాలా స్ట్రగుల్ తర్వాత ఎక్కడ? పార్లమెంట్లో. నెక్స్ట్ వన్, ఎంపానల్. ఎంపానల్ అంటే ఏంటి చూడండి, నమోదు చేయు, జాబితాలో చేర్చు, విచ్ మీన్స్ టు ఎన్రోల్. ఎన్రోల్ చేసుకోండి అంటారు కదా, అది. సో ఇట్స్ అ వర్బ్. దాని సినోనిమ్స్ చూడండి, రిజిస్టర్ అనొచ్చు, లిస్ట్ అనొచ్చు. యాంటోనిమ్స్ రిజెక్ట్, ఎక్స్పెల్, ఒమిట్, డీలిస్ట్, ఎక్స్క్లూడ్. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ జనరల్, బిడ్స్ ఇన్వైటెడ్ టు ఎంపానల్ డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్స్. మనకి తెలుసు ఈ డ్రోన్ సర్వీసెస్ అనేవి ఇప్పుడు బాగా ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంది. అయితే గవర్నమెంట్కి ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఈ డ్రోన్? సో ఇట్లా డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ, సో మీరు ఏం చేయండి? ఎంపానల్ చేసుకోండి, అంటే ఎన్రోల్ చేసుకోండి. ఓకే, సో మీరందరూ బిడ్స్లో, ఆప్షన్లో ఎన్రోల్ చేసుకోండి మీ నేమ్స్. అప్పుడు ఆప్షన్ జరిగిన దాని ప్రకారం ఎవరైతే తక్కువలో మనకి కోట్ చేస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ అనేది ఇస్తాము. ఏం కాంట్రాక్ట్ అంటే డ్రోన్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కాంట్రాక్ట్ అని గవర్నమెంట్ చెప్పిందనమాట. సో మీరు అందరూ ఎన్రోల్ చేసుకోండి గవర్నమెంట్ పోర్టల్లో. దాని ప్రకారం ఆలోచిద్దాం ఎవరికి ఇవ్వాలి కాంట్రాక్ట్ అని. ద సెకండ్ వన్ ఇన్ జనరల్, సెవరల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ ఎంపానల్డ్. సో వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేశారంట? ఎన్రోల్ చేసుకున్నారంట. ఎందులో అంటే మేబీ ఎంసెట్కో, అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కో, అలా అన్నమాట. నెక్స్ట్ వన్, ఎమర్జ్. ఎమర్జ్ అంటే చూడండి, ఉద్భవించు. ఓకే, బయటపడు. సో దిస్ ఇస్ అ వర్బ్. దాని మీనింగ్ ఏంటి అంటే కమ్ అవుట్ ఆఫ్ సంథింగ్. దేని నుంచైనా రావడం ఇస్ కాల్డ్ ఎమర్జింగ్. దేని నుంచైనా వస్తే దాన్ని ఎమర్జ్ అంటారు. లేదా ఏదైనా ఒక కష్టమైన పరిస్థితి నుంచి, ఆ డిఫికల్టీని అంతా నువ్వు ఫేస్ చేసి తట్టుకొని దానిలోంచి బయటకు వస్తే కూడా ఎమర్జ్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ కొలోనియల్ స్లేవరీ. మన ఇండియా దేని నుండి బయటకు వచ్చింది అంటే కొలోనియల్ స్లేవరీ నుండి బయటకి వచ్చింది, అలా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఇది ప్యూపే కదా. ఓకే, సో ఇనీషియల్గా బటర్ఫ్లై ఇలా ఉంటుంది. సో తర్వాత స్టేజెస్లో బటర్ఫ్లై ఇలా కంప్లీట్గా ఫామ్ అయ్యి అది ఏమవుతుంది? బయటకి వస్తుంది. సో ఇట్ ఈస్ ఎమర్జింగ్, బయటకి వస్తుంది. ఓకే, సో సినోనిమ్స్ చూడండి, ఎరైజ్, ప్రొసీడ్, టర్న్ అప్, ఇమినేట్. Antonyms చూడండి, disappear, abandon, drop, hide. Usage చూడండి, the first one in general, differences emerge over caste census report. Caste census report లో డిఫరెన్సెస్ వచ్చాయి. ఏమొచ్చాయి? డిఫరెన్సెస్ వచ్చాయి.
ఎక్కడ అంటే కర్ణాటక కాంగ్రెస్లో. ఓకే, సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్, ద వింగ్డ్ అడల్ట్ మస్కిటోస్ ఎమర్జ్ ఫ్రమ్ ద ప్యూపే. సో ప్యూపే అంటాం కదా, దీన్ని బయాలజీ చదువుకున్న వాళ్ళకి తెలుసు. మస్కిటోస్ దోమలు కానీ ఈగలు కానీ దేనిలోంచి బయటకు వస్తాయమ్మా, లేదంటే సిల్క్ వామ్స్ ఇట్లాంటివన్నీ ప్యూపా కదా, ప్యూపాలో నుంచి అడల్ట్ మస్కిటోస్ ఏమయ్యాయంట బయటకి వచ్చినాయి అని చెప్తున్నారు. ఓకే, సో ద నెక్స్ట్ వన్ పర్సిస్టెంట్. పర్సిస్టెంట్ అంటే కాన్స్టెంట్గా ఉండడం. ఓకే, సో నిరంతరం నిలకడగా ఉండడం. ఒకసారి ఇక్కడ ఇమేజ్ చూడండి. ఓకే, సో ఇదేంటి హార్ట్ బీట్. ఇక్కడ వీఆర్ నాట్ దేర్ హియర్ టు జడ్జ్ ది అప్స్ అండ్ డౌన్స్. మేడం ఈ అప్స్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడతారా అంటే నేను దాని గురించి మాట్లాడట్లేదు, హార్ట్ బీట్ గురించి మాట్లాడుతున్నాను. హార్ట్ బీట్ ఎలా ఉండాలి, పర్సిస్టెంట్గా ఉండాలి. ఒకవేళ హార్ట్ బీట్ పర్సిస్టెంట్గా లేకపోతే ఏంటి అర్థం, నీకు హార్ట్ అటాక్ వచ్చిందని అర్థం. హార్ట్ బీటే లేకపోతే నువ్వు చచ్చిపోయావని అర్థం. కాబట్టి హార్ట్ బీట్ ఎలా ఉండాలమ్మా, పర్సిస్టెంట్గా నిరంతరం ఉండాలి కదా. సో ఇట్స్ అన్ అడ్జెక్టివ్ ఆన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మీనింగ్ చూడండి, కంటిన్యూయింగ్ టు ఎగ్జిస్ట్, ఏదైనా ఒకటి కంటిన్యూస్గా జరగడం. అక్కర్ ఓవర్ అ ప్రొలాంగ్డ్ పీరియడ్, చాలా ఎక్కువ పీరియడ్ వరకు ఉండడం. మనం ఎక్కువ బతకాలంటే మన హార్ట్ హెల్దీగా ఉండాలి, మన హార్ట్ కొట్టుకుంటేనే మనం బతికినట్టు కదా. సో synonyms చూడండి, resolute, continuing, constant, steady, incessant, interminable, sustain. హార్ట్ బీట్ ఎక్కువ కొట్టేసుకున్న ప్రాబ్లమే, తక్కువ కొట్టేసుకున్న ప్రాబ్లమే. కాబట్టి హార్ట్ బీట్ ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. సో పర్ మినిట్ హౌ మెనీ టైమ్స్ షుడ్ అ హార్ట్ బీట్, 72 టైమ్స్ కదా, 72 టైమ్స్. సో యాంటోనిమ్స్ చూడండి, irresolute, occasional, intermittent, interrupt, unsteady, terminable. ఎప్పుడైనా మీ హార్ట్ ఇప్పుడు నేను అలసిపోయాను, వెరీ మచ్ టైర్డ్, నేను కొట్టుకోను అంటే మనం ఆకాశం మేఘాల్లో తేలుతూ ఉండాలన్నమాట. దట్ మీన్స్ వీఆర్ డెడ్. ఓకే, యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, గ్రౌండింగ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ స్పాట్లైట్స్ పర్సిస్టెంట్ బర్డ్ స్ట్రైక్ థ్రెట్ అట్ తిరువనంతపురం ఎయిర్పోర్ట్. సో ఈ సిచ్యువేషన్ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు మనకు తెలుసు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలన్నా ల్యాండ్ అవ్వాలన్నా ఏం చేయాలి, క్లియర్గా ఉండాలి. ఒకవేళ బర్డ్స్ వచ్చి కొట్టుకుంటా ఉన్నాయనుకోండి ఫ్లైట్లో, ప్లేన్ ప్రాపర్గా టేక్ ఆఫ్ అవ్వగలదా, ప్లేన్ ప్రాపర్గా ల్యాండ్ అవ్వగలదా, అవ్వలేదు. సో ఇక్కడ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో అదే ప్రాబ్లం ఉందంట. బర్డ్స్ చాలా ఎక్కువగా ఫ్లై అవుతున్నాయి. ఇలా ఫ్లై అయినప్పుడు ఇది ఎయిర్ప్లేన్ యొక్క ల్యాండింగ్కి, ఎయిర్ప్లేన్ యొక్క టేక్ ఆఫ్కి రెండింటికి ప్రాబ్లమే. రెండింటికి ఒక డేంజర్ లాగా, థ్రెట్ లాగా మారిపోయింది బర్డ్స్ వచ్చి అట్లా తగులుతుంటే. అయితే ఇది అప్పుడప్పుడు జరగట్లేదంట, కాన్స్టెంట్గా ఇదే సిచ్యువేషన్ జరుగుతుందంట అక్కడ. ఓకే, సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్, పర్సిస్టెంట్ రెయిన్ విల్ ఎఫెక్ట్ మెనీ ఏరియాస్. సో మెనీ ఏరియాస్లో కంటిన్యూస్ కాన్స్టెంట్ రెయిన్స్ ఉండొచ్చు, జాగ్రత్త అని చెప్తున్నారు. ఇప్పుడు కాదు, అదొక స్టేట్మెంట్ అంతే. నెక్స్ట్ వన్ డీమ్డ్. డీమ్డ్ అంటే పరిగణించుట. ఓకే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డీమ్డ్ మెడికల్ కాలేజెస్ అన్నాడు అంటే ఇవి మెడికల్ కాలేజెస్ కాదు, సపోజ్డ్ టు బి మెడికల్ కాలేజెస్. ఓకే, కంప్లీట్ మెడికల్ కాలేజెస్ కాదు అని అర్థం, మెడికల్ కాలేజ్గా పరిగణింపబడుతుంది అని అర్థం. ఓకే, సో ఇక్కడ గీతం యూనివర్సిటీ ఉంది చూడండి. గీతం యూనివర్సిటీ ఈజ్ నాట్ యాక్చువల్లీ అ యూనివర్సిటీ, కంప్లీట్ యూనివర్సిటీ కాదు, బట్ ఇట్ ఈస్ ఓన్లీ కన్సిడర్డ్ యాజ్ అ యూనివర్సిటీ. యూనివర్సిటీ లాగా కన్సిడర్ చేస్తున్నారు కానీ దానికి కంప్లీట్గా యూనివర్సిటీ రైట్స్ అనేవి ఇంకా రాలేదు అని అర్థం. ఓకే, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి వర్బ్, ఈడీ ఉంది కదా, సో ఇట్స్ అ వర్బ్. మీనింగ్ చూడండి, టు రిగార్డ్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ అ స్పెసిఫిక్ వే. ఒక స్పెసిఫిక్ పద్ధతిలో దాన్ని కన్సిడర్ చేయడం, రికార్డ్ చేయడం. ఓకేనా, పరిగణించడం. సినోనిమ్స్ చూడండి, జడ్జ్, రెకాన్, థింక్, సపోజ్ అనొచ్చు. Antonyms, ignore, disregard, dismiss, reject. Usage చూడండి, the first one in general, Kerala seeks pending bills deemed as passed. కేరళ ఏమనుకుంటుందంట, అమ్మయ్య మా పెండింగ్ బిల్స్ అన్నీ పాస్ అయిపోయాయి అని అనుకుంటుందంట అంతే. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆ సిచ్యువేషన్ జరగట్లేదు అక్కడ అని అర్థం. వాళ్ళు జస్ట్ అనుకుంటున్నారంతే అని అర్థం. ఓకే, ద సెకండ్ వన్ ఇన్ జనరల్, ద ఈవెంట్ వాజ్ డీమ్డ్ ఎ గ్రేట్ సక్సెస్. ఒక ఈవెంట్ జరిగిందనుకో, మనకు మనమే అనేసుకుంటాం అమ్మయ్య నా ఈవెంట్ గ్రేట్ సక్సెస్ అని. అది నిజంగా సక్సెసా కాదా అనేది మనకి రివ్యూ రావాలి. కానీ కొంతమంది అమ్మయ్య నేను చాలా బాగా చేస్తాను, ఈవెంట్ సక్సెస్ చేస్తాను అని అనుకుంటాం. అంటే వాళ్ళు అలా అనుకుంటున్నారు అంతే, అది కరెక్ట్ కాదు, అది అవునో కాదో ఇంకా మనకు తెలియదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ పెనల్టిమేట్. పెనల్టీ
పెనల్టిమేట్ అంటే చూడండి చివరి నుండి రెండవది. ఓకే, ఇట్ ఇస్ సెకండ్ ఫ్రమ్ లాస్ట్, లాస్ట్ నుంచి సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 to 10 నంబర్స్ ఉన్నాయి అనుకోండి, లాస్ట్ నెంబర్ 10 కదా, మరి దాని ముందు నెంబర్ ఏంటి 9, అంటే 9 అనేది పెనల్టిమేట్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇట్ ఇస్ సెకండ్ ఫ్రమ్ ద లాస్ట్, లాస్ట్ నుంచి కౌంట్ చేస్తే 10 ఏమో 1 అవుతుంది, మరి 9 ఏమో 2 అవుతుంది కదా, సెకండ్ అంటే సెకండ్ ఫ్రమ్ లాస్ట్, లాస్ట్ నుంచి కౌంట్ చేస్తే. సో లాస్ట్ బట్ వన్ ఇన్ అ సిరీస్ ఆఫ్ థింగ్స్, ఏదైనా ఒక లిస్ట్లో లాస్ట్ బట్ వన్, లాస్ట్ నుంచి సెకండ్ది. ఓకే, బట్ వన్ అన్నాడు కదా, సో పెనల్టిమేట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే, సో ఇప్పుడు చూడండి జనరల్గా మనకి కెమిస్ట్రీ చదివితే తెలుస్తుంది, న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి. న్యూక్లియస్లో ఫస్ట్దేమో అల్టిమేట్ షెల్ అంటాం, సెకండ్దేమో పెనల్టిమేట్ షెల్ అంటాం, థర్డ్దేమో యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటాం. అంటే ఈ యాంటీ పెనల్టిమేట్ అనేది లాస్ట్ షెల్ కదా, మరి లాస్ట్ నుంచి సెకండ్ షెల్ ఏంటి పెనల్టిమేట్ షెల్, అంటే ఇది లాస్ట్ నుంచి సెకండ్ కదా, లాస్ట్ నుంచి సెకండ్, లాస్ట్ నుంచి సెకండ్ అంటే దాన్ని పెనల్టిమేట్ అంటాం. ఇక్కడ కూడా చూడండి ఎన్ని పీసెస్ అంటే 2 పీసెస్. ఇప్పుడు ఇందులో పెనల్టిమేట్ అంటే ఏంటి, ఇటు నుంచి కౌంట్ చేసుకుంటే ఇది 1 ఇది 2 అంటే ఇది పెనల్టిమేట్. మీరు అనొచ్చు మేడం మీరు ఇటు నుంచే ఎందుకు కౌంట్ చేశారు, నేను అటు నుంచి కౌంట్ చేసుకుంటా, పని చేసుకో, ఇక్కడ 1 ఇక్కడ 2 అంటే అప్పుడు ఇది పెనల్టిమేట్ అవుతుంది. అంటే ఏదైనా నువ్వు కౌంట్ చేసేటప్పుడు లాస్ట్ నుంచి సెకండ్, లాస్ట్ నుంచి సెకండ్. ఓకే, లాస్ట్ నుంచి సెకండ్ అంటే ఇప్పుడు ఫర్ 1 2 3 4 5 6 7 8 9 10 కదా, సో ఇక్కడ 10 వర్డ్స్ ఉన్నాయి, 10 థింగ్స్ ఉన్నాయి అనుకోండి, లాస్ట్ నుంచి సెకండ్ అంటే లాస్ట్ నుంచి కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10, అప్పుడు ఫస్ట్ బికమ్స్ 10 కదా, లాస్ట్ నుంచి సెకండ్ అంటే ఎంత 9th అని. ఓకే, సో దీని యాంటోనిమ్స్ చూడండి, దీనికి సినోనిమ్స్ కూడా ఇవే అవుతాయమ్మా. సెకండ్ ఫ్రమ్ లాస్ట్ సినోనిమ్ అవుతుంది, లాస్ట్ బట్ వన్ ఇవే సినోనిమ్స్ అవుతాయి, కాబట్టి స్పెషల్గా నేను ఇక్కడ కోట్ చేయలేదు. సో యాంటోనిమ్స్ చూడండి, ఇనిషియల్, ఫార్మోస్ట్, ఫస్ట్, అల్టిమేట్, ఎర్లియస్ట్. సో ఇవి లాస్ట్ నుంచి ఫస్ట్ అంటే మరి ఫస్ట్ అంటే ఫస్టే కదా, సో ఇవన్నీ ఫస్ట్ అనమాట, దీనికి యాంటోనిమ్స్ అవుతాయి. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, McIlroy roars into the lead with a historic start in the పెనల్టిమేట్ రౌండ్. సో McIlroy ఉన్నారు, ఈ McIlroy ఏం చేశాడంటే ఇప్పుడు లీడ్ స్టార్ట్ చేశాడంట, ఒక హిస్టారిక్, ఒక గ్రేట్ స్టార్ట్తో ఏం చేశాడు లీడ్లోకి వచ్చాడంట. ఎందులోకి లీడ్లోకి వచ్చాడు అంటే ఏ రౌండ్లో లీడ్లోకి వచ్చాడంటే పెనల్టిమేట్ రౌండ్లో లీడ్లోకి వచ్చాడు, అంటే లాస్ట్ నుంచి సెకండ్ రౌండ్లో అతను ఏం చేశాడు లీడ్లోకి వచ్చాడు, లీడింగ్ స్కోర్స్ చేయడం స్టార్ట్ చేశాడు అని అర్థం. So the second one in general, the penultimate chapter of the book is explained in the class. So ఏం చెప్తున్నారు క్లాస్లో లాస్ట్ నుంచి సెకండ్ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి జనరల్గా 13 టోటల్ వర్డ్స్ ఉన్నాయి కదా, చూడండి నెక్స్ట్ వర్డ్ లేదు, అంటే ఈ రోజుకి 13 వర్డ్సే, అంటే ఇది లాస్ట్ వర్డ్ కదా మనకు తెలిసి. ఓకే, ఇది ఒక లాస్ట్ వర్డ్ చూడండి, మరి లాస్ట్ నుంచి సెకండ్, ఇక్కడ వర్డ్ పెనల్టిమేటే, దీని ప్లేస్ కూడా ఏంటి లాస్ట్ నుంచి సెకండ్ కదా, సో అది కూడా పెనల్టిమేటే. ఇప్పుడు బాగా అర్థమైందా, లాస్ట్ నుంచి సెకండ్ అని పెనల్టిమేట్ అంటాము. ఓకే, సో దిస్ ఇస్ ద పెనల్టిమేట్ వర్డ్ ఫర్ us which is penultimate. పెనల్టిమేట్ వర్డే పెనల్టిమేట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వర్డ్ మోరాడింగ్. మోరాడింగ్ అంటే చూడండి దోపిడీ చేయడం, అంటే అటాక్ చేసి దొబ్బేయడం అన్నమాట, బాగా అటాక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా దొబ్బేస్తే దట్ ఈస్ కాల్డ్ మోరాడింగ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి అడ్జెక్టివ్. ఓకే, మీనింగ్ చూడండి, గో అబౌట్ టు అటాక్ ఆర్ గోయింగ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ థింగ్స్ టు స్టీల్. సో ఫర్ ఎగ్జాంపుల్గా రగ్బీ గేమ్ చూడండి, మీరు అందరూ సై మూవీ చూసారు కదా, సో మీ అందరికీ రగ్బీ అంటే ఏమి అని తెలుసు. రగ్బీలో ఏం జరుగుతుంది, బాల్ వేస్తారు ఎవరు, రెఫరీ. సో బాల్ వేసినప్పుడు ఈ టీం వాళ్ళు ఏం చేయాలి, సో ఫస్ట్ ఒక గ్రూప్గా అటాక్ చేసి ఎవరైతే ఇద్దరిలో ఏ సైడ్ వాళ్ళు అయితే బాల్ని తీసుకోగలరో ఆ సైడ్ వాళ్ళు బాల్ని దొబ్బేసి అక్కడి నుంచి పాస్ చేసుకొని ఆడుకోవాలి, తెలుసు కదా. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మోరాడింగ్కి అటాక్ చేసి బాల్ని దొబ్బేసి ఇంకప్పటి నుంచి ఎక్స్ పార్టీ వాళ్ళకి బాల్ వెళ్ళకుండా చూసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ మోరాడింగ్. ఓకే,
సో దీని సినోనిమ్స్ చూడండి, ప్లండరింగ్ అనొచ్చు, పిల్ఫిరేజ్, పిల్లేజింగ్, లూటింగ్. యాంటోనిమ్స్ చూడండి, ప్రొటెక్టింగ్, డిఫెండింగ్, సేఫ్ గార్డ్, పీస్ కీపింగ్. యూసేజ్ చూడండి, ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్, CSK has its task cut out against a marauding Pooran and LSG. సో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ జరిగినప్పుడు ఏమైంది, పూరన్ ఎవరైతే బ్యాట్స్మెన్ ఉన్నారో ఫుల్ అటాకింగ్ బ్యాట్స్మెన్ చేశాడంట. సిఎస్కే బౌలర్స్ ఎలాంటి బాల్ వేసినా, ఒక గూగ్లీ లేదంటే ఒక బౌన్సర్ లేదంటే ఒక ఫాస్ట్ పేస్, మీడియం పేస్, సో ఎట్లాంటి బాల్ వేసినా పూరన్ మాత్రం ఏం చేశాడు, ఫుల్ అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. అండ్ దట్ వుడ్ బి ఆబ్వియస్లీ అ రీజన్ ఫర్ ద విన్ ఆఫ్ లక్నో సూపర్ జైంట్స్. సో దానివల్ల ఆబ్వియస్గా లక్నో సూపర్ జైంట్స్ అనేది విన్ అవుతారు కదా, ఆబ్వియస్గా బ్యాట్స్మెన్ చాలా అటాకింగ్ బ్యాటింగ్ చేశారు అని చెప్తున్నారు. సో దానివల్ల సిఎస్కే విల్ బి అగైన్ losing a game. So the second one in general చూడండి, marauding gangs of యూత్ అనేవాళ్ళు ఏమవుతున్నారంట, ఒక గ్యాంగ్స్ లాగా ఫామ్ అయ్యి, యూత్ అంటే ద పీపుల్ ఆఫ్ ఏజ్ అరౌండ్ 30 వరకు యూతే, మేబీ 35 వరకు కూడా యూతే, 35 తర్వాత నుంచి వాళ్ళు మిడిల్ ఏజ్కి వెళ్తూ ఉంటారు. ఓకే, సో ఎవరైతే 35 అండ్ బిలో 35 ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు, మోరాడింగ్ చేస్తున్నారు, అంటే దొంగతనాలు చేస్తున్నారు అని అర్థం, అటాక్ చేసి దొంగతనాలు చేస్తున్నారు అని అర్థం. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ ఫర్ టుడే అరౌండ్ 13. So I'll meet you again tomorrow with another set of words. Until then, signing off.